నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేస్సిరి. చాలా వరకు ఏంటంటే ఎలక్షన్స్ ముందు రియల్ ఎస్టేట్ పడిపోతుంది, ఎలక్షన్స్ తర్వాత రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అని చెప్పేసి చాలా సందేహాలు ఉంటాయి ప్రజలలో. అయితే ఆ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా మందికి అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఏ ప్లేస్లలో ఎలాంటి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత మంచి లాభాలు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే లోక్సభ ఎన్నికల తర్వాత ప్రాపర్టీ రేట్స్ పడిపోయే అవకాశం ఉందా, లేకపోతే పెరిగే అవకాశం ఉందా? అంటే హైదరాబాద్లో అసలు ఏం జరగబోతుంది? మీకు ఏ న్యూస్ అయితే రియల్ ఎస్టేట్ న్యూస్ వేస్తారా ఏంటి? అలా అని కాదు సార్, అంటే ఉంటుంది కదా సార్, చాలా మందికి ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఇట్లా రియల్ ఎస్టేట్ లెజెండ్తో మాట్లాడినప్పుడు రియల్ ఎస్టేట్ పాజిటివ్ మాట్లాడారు. పడిపోతాయా, తెగిపోతాయా, ఊడిపోతాయా అంటే మీరు లెజెండ్ కాబట్టే సార్ ఇన్ని డౌట్స్ అన్ని మాకు. ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి మేము ఇన్ని డౌట్స్ అడుగుతున్నా, మీరు మాకు క్లియర్ చేసేస్తున్నారు. రెండోసారి మీ స్టూడియోకి రావాలంటే ఆలోచించాలి. అట్లేం లేదు సార్, మీరు రావాలి, మాకున్న డౌట్స్ అని మీరు క్లియర్ చేయాలి. ఎలక్షన్ అనేది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం సిరి. ఎలక్షన్ ఒక ఆనవాయితీ, 5 సంవత్సరాలు ఒకసారి మన ప్రజలచే ఎన్నుకబడ్డ నాయకుడు మనకు వస్తాడు. సో ఆ టైంలో నాయకుడు కరెక్ట్గా ఉంటాడు, రెండోసారి వస్తాడు, నాయకుడు కరెక్ట్ అయితే నాయకుడు మారుతాడు, అంతే. సో రియల్ ఎస్టేట్కి దానికి అంత 100% లింక్ లేదు. కొద్ది లింక్ అయితే ఉంది, బట్ రేరా అనే ఒక బాడీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ వచ్చాక దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయింది మ్యాక్సిమం రేరా అని. సో రియల్ ఎస్టేట్ ఎలక్షన్ అయినప్పుడు ఎందుకు మన సీఎం గారే చెప్పారు, అసలు ఎందుకు స్లో అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ స్లో అవ్వడం అనేది వాస్తవం, మార్కెట్ కొద్దిగా స్లో అవుతుంది, జీరో అయితే అవ్వదు. ఓకే, స్లో అవ్వడం అనేది వాస్తవం. స్లో ఎందుకు అవుతుందంటే రియల్ ఎస్టేట్లో మెజారిటీ పోర్షను క్యాష్ రూపంలో మారుతుంది, అది అందరికీ తెలిసిన వాస్తవమే. సో ఎలక్షన్ టైంలో చెకింగ్ ఉంటుంది, ఎలక్షన్ కోడ్ వచ్చాక మీ బ్యాగ్ చెక్ చేస్తారు, నా కార్ చెక్ చేస్తారు, అన్నీ చెక్ చేస్తారు. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగే అవకాశం లేక సగం ఇంపాక్ట్ ఒక రీజన్, అన్నీ మొత్తం రీజన్ ఇదే కాదు. సో అదేవిధంగా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తారో అనే ఒక తపన అపోహ అనేది ప్రజల్లో చేరిపోతుంది. ఇప్పుడు మీరున్నారు, మీరు యాంకరింగ్ చేస్తారు, మీ తర్వాత ఇంకో యాంకర్ మీకంటే మంచిగా చేయొచ్చు. మీరు సపోజ్ ఇంకో దగ్గర ప్రమోషన్ అయిపోయారు, లేదా రిజైన్ చేశారు, లేదా పెళ్ళి అయిపోయింది, మీ ప్లేస్లో ఇంకో యాంకర్ వస్తుంది. ఆ యాంకర్ ఇప్పుడు మీరు ఆల్రెడీ సెట్ అయిపోయారు. డాక్టర్ నంది రామేశ్వరరావుతో యాంకరింగ్ చేయడానికి ఫస్ట్లో ఉన్నంత నర్వస్నెస్ ఇప్పుడు లేదు. సో అదేవిధంగా కొత్త యాంకర్ వస్తే మళ్ళీ ఆ నర్వస్నెస్ స్టార్ట్ అవుతుంది, చేయగలనో లేదో, చేస్తుందో లేదో, నాకు అపోహ ఉంటుంది, వాళ్ళకి అపోహ ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ మారినప్పుడు మారుతుంది అన్న సందర్భం ఉన్నాడు. ఈ ఉన్న గవర్నమెంట్ వస్తే కొన్ని వాళ్ళు అంతకుముందు ఇచ్చిన పాలసీలు ఫటాఫట్ మన వెళ్ళిపోతాయి. కొత్త గవర్నమెంట్ వస్తే పాలసీలు అనేది మార్పు జరగవచ్చు, ఆపేయవచ్చు, లేకపోతే ఇంకా స్పీడ్ చేయొచ్చు, ఇంకా పెంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే RRR పని చాలా డిలే అయింది. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండే. ఏ పని ఎవరు చేయాలి, ల్యాండ్ పూలింగ్ ఎవరు చేయాలి, యూటిలిటీస్ ఎవరు చూడాలి, ఇవన్నీ. సో దానివల్ల ఏమైందంటే కొత్త గవర్నమెంట్ రాగానే దాన్ని ఫస్ట్ అటాక్ చేశారు, ఎందుకంటే దాని తాలూకు ఇంపార్టెన్స్ తెలుసు. RRRని ఇప్పుడు HMD పరిధిలో తీసుకుంటున్నారు. అంతకుముందు ORR వరకు ఉండేది, ఇప్పుడు ORR నుండి RRR వరకు DTCP ఏరియాని HMD కింద మారుస్తున్నారు. అంటే డబ్బులు డబుల్ అవుతున్నాయి రేటు. ఇప్పుడు ఎవరైనా DTCPలో కొనుక్కుంటే రేటు తక్కువ ఉంటుంది, అది HMD అయిందంటే గోల్డ్ మ్యాన్, అంటే పట్టిందల్లా బంగారమే. సో ఆల్రెడీ డెసిషన్ అయితే తీసుకున్నారు, అమలుపరచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే ఏదైతే మనం అనుకుంటున్నామో అది జరుగుతూనే ఉంటుంది. ఎలక్షన్ వచ్చినా రాకపోయినా దాని పని అది చేసిపోతుంది. ఎలక్షన్కి 3 నెలలు ముందు 3 నెలల తర్వాత కొద్దిగా స్లో డౌన్ అవుతుంది, అంతేగాని మొత్తం ట్రాన్సాక్షన్స్ అయితే ఏమి ఆగిపోవు. అయితే తెలంగాణకు ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఆంధ్రాలో అసెంబ్లీ, లోక్సభ ఒకేసారి వస్తాయి. మనకి అలాగే రెండు విడతల్లో వస్తుంది.
సో ఎంపీ ఎలక్షన్కి 3.5 నెలలు, లోక్సభ ఎలక్షన్స్కి, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ 3 నెలలు. అంటే ఓవరాల్గా 7-8 నెలలు అయిపోయింది. అంటే 1 ఇయర్ దగ్గర దగ్గర. ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో నుండి స్టార్ట్ అయింది, సెప్టెంబర్ అక్టోబర్లో. మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్ వరకు మ్యాటర్ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడ రియల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఎవరైతే స్వతహాగా మనం ఉండడానికి ఇల్లు కావాలి, ఇప్పుడు మీకు పెళ్ళి అయింది, మీరు పల్లెటూరు కాకినాడ, అక్కడ జాబ్ ఏంచి హైదరాబాదు, మీరు ఇప్పుడు సింగిల్ అంటే ఏ పేయింగ్ గెస్ట్ ఇండివిజువల్ ఫ్రెండ్స్తో ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత మీకు ఏమవుతుంది? కంపల్సరీ ఇల్లు కావాలి అంటే ఇల్లు అయితే రెంట్కైనా తీసుకోవాలి లేదా కొనుక్కోవాలి. సో ఏదైనా రియల్ ఎస్టేటే కదా. అందుకని నేను చెప్తా, రోటీ కపడా మకాన్, తిండి బట్ట గూడు. సో అందులో మనం ఉన్నందువల్ల మనకి ఎప్పుడు కూడా ఎవరికైనా బిజినెస్ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు పాజిటివ్గా చూడాలి. భూమాత మీద డబ్బులు పెట్టినారు రైట్ ఫ్రమ్ శోభన్ బాబు గారి దగ్గర నుండి డౌన్ ద లెవెల్ మురళీమోహన్ గారు, ఇంకా 100 పేర్లు ఉన్నాయి. మురళీమోహన్ గారు ఎవ్వరు కూడా మోసపోయామని చెప్పలేదు. దాని మీద కొన్ని రెట్లు, అంటే మనం 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు 10,000 అయిన దాఖలాలే తప్ప 100 రూపాయలు పెడితే 5 రూపాయలు 10 రూపాయలు 50 రూపాయలు అయిన దాఖలాలు చాలా 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 తక్కువ. ఆల్మోస్ట్ వెరీ వెరీ మినిమల్. ఎవరైనా టైటిల్ సరిగ్గా చూసుకోకుండా కొనుక్కుంటే తప్ప నార్మల్ పరిస్థితుల్లో రేట్లు తగ్గే అవకాశం లేదు. అయితే ఇక్కడ ప్రజలకి గమనించాల్సిన పాయింట్ అంటే రేట్లు ఎక్కడ పెరగలేదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటున్నారా సార్, లేకపోతే ఎట్లా? గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేసిన దగ్గర నుండి కూడా రేట్లు పెరగలేదు. జనరల్గా 2 నెలలు 3 నెలలకి స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు 200 పెంచడం, గజానికి 200 300 పెంచడం అనేది ఆనవాయితీ. బట్ ఈ ఎలక్షన్ టైంలో జనరల్గా పెంచరు, ఎందుకంటే స్లో డౌన్ అవుతుంది కదా, ఇంకా రేటు భారం ఎక్కువ అసలు కొన్నారని చెప్పి. కానీ ఒక్కసారి ఎలక్షన్లో క్లియర్ అయ్యి ఏ గవర్నమెంట్ వస్తుందో తెలిస్తే రేట్లు పెరిగిపోతాయి. సో కొనుక్కోవడానికి ఇప్పుడు రైట్ టైం, అమ్ముకోవడానికి రైట్ టైం కాదు. అంటే ఏదైతే ప్రాపర్టీ ఉందో దాన్ని మాత్రం ఇప్పుడు ఉండనివ్వాలి, కానీ కొనుక్కోవడానికి అయితే ఓకే. కొనుక్కోవడానికి ఇప్పుడు కొద్ది రాక్ బాటమ్ ప్రైజెస్లో ఉంటాయి, ఎందుకంటే ఇంతకుముందు ఆర్టిఫిషియల్ జంప్స్ ఏవైతే జరిగినాయి స్టేబుల్గా సెటిల్ అవుతున్నాయి. నేను చెప్పాను, గ్లాస్ జార్ తీసుకున్నాను మన కెమిస్ట్రీలో, మీరు నీళ్ళు వేస్తారు, నీటిలో బరువైన రాళ్ళు వేస్తే జల్దీ దిగుతాయి. తర్వాత కంకర వేస్తారు, కంకరలో 3-4 రకాల సైజులు ఉన్నాయి. దాని తర్వాత ఇసుక వేస్తారు, ఈ ఇసుక పైన వేస్తే కింద డన్మని వెళ్ళిపోదు కదా, అవుతూ ఉంటుంది స్లోగా 1 గంట 2 గంటలు 3 గంటలు కిందకి చేరుతాయి. అదేంటంటే దాన్నే అంటారు సెటిలింగ్ డౌన్ అంటారు. సో రేట్లు కూడా ఏవైతే ఎలక్షన్ ముందు హైప్లో పెరిగాయో అవి ఇప్పుడు ఒక స్టేబుల్ స్టేజ్కి వస్తాయి. సో అది ప్రజలు తెలుసుకోవాల్సింది, చాలా మంది తెలియదు, జరిగే వాస్తవం ఇది. ఆ సెటిల్ అవుతున్న టైంలో ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయండి, నువ్వు కదిపావు అనుకో మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. మళ్ళీ రెడ్డి గారు వచ్చారు మొదలు పెట్టండి. అందుకని సెటిల్ అవుతున్న టైంలో ఒకసారి ఎలక్షన్ అయిపోయిందంటే సెటిల్మెంట్కి వచ్చేసి క్లోజ్ అవుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.